హాయ్ అండి, సుధాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం వంటలో ఈ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాం. క్యాప్సికమ్ కర్రీకి నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి ధనియాలు, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి, చెక్క, లవంగాయ ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసేసుకున్నాను. నేను మిక్సీ చేసేసుకొని ఇవి ఉన్నాయి కదా, ఈ క్యాప్సికమ్ ముక్కలకి ఇలా కొంచెం ఇలా డిప్ చేసుకొని ఇలా పేస్టింగ్ చేసేసుకొని వీటిని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. లైట్గా, మరీ ఎక్కువ కాదు, ఇలా రాసేసుకొని ప్రిపేర్ చేసేసుకొని మనం ఇదిగోండి మసాలా పేస్ట్ అంతా ఇలాగా దీనికి అప్లై చేసేసాను. నేను ఇదంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత కళాయి పెట్టేసుకుందాం. మనం ఇలా కళాయి పెట్టేసుకుందాం. ఇదిగోండి స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. నాన్ స్టిక్ కళాయి పెట్టుకుంటే కింద అడుగంటకోకుండా వస్తుంది. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగనిద్దాం. కాగిన తర్వాత వేస్తేనే ఏదైనా కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇగో ఇవన్నీ ఇందులో వదిలేస్తున్నాను నేను. వేసుకునేటప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఆయిల్ కదా, బాగా హీట్ మీద ఉంటుంది కదా. వంటలు చేసేటప్పుడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా కాస్త. కళాయి ఫుల్గా పెట్టేశానని అనుకుంటున్నారా? కాదు, ఇవి ఊరికే మగ్గిపోతాయి తొందరగా. ఒక 5 మినిట్స్లో తొందరగా మగ్గిపోతాయి. గరిటతో కాకుండా ఇలా కొంచెం ఇలా తిప్పుకుంటే ఇవన్నీ ఒక దగ్గరికి వస్తూ ఉంటాయి. గరిటతో తిప్పితే కొంచెం మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తాయండి. కొంచెం ఇలా తీసుకుంటే ఆయిల్ మొత్తం దీనికి ఇట్లా పట్టి నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మూత పెట్టకండి. కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి మూత పెడితే ఇంకా వాటర్ వస్తుంది. అందుకని మూత పెట్టద్దు. చూడండి మగ్గిపోయింది, చూడండి అంతా మగ్గినది. చూడండి, ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి ఇంకా బాగా మగ్గిపోతుంది. ఓకేనా? మగ్గినాయి కదా, ఇవి కొంచెం మగ్గాలండి. ఇవి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ పేస్ట్లో నేను కొంచెం వేసాను. కొంచెం లిటిల్ బిట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ ఉప్పు వేసేసానండి. కొంచెం చిటికెడు ఇట్లా వేస్తున్నాను. నేను కాదు సరిపోదేమో అన్న చిన్న డౌట్తో వేస్తున్నా. మీరు ఉప్పు చూసుకోండి, కొంచెం చూసుకొని వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇంకొంచెం మగ్గితే ఇంకా బాగుంటాయి. ఇదిగోండి మన దగ్గర ఈ పేస్ట్ మిగిలిపోయింది కదా, దీన్ని ఏం చేయాలంటే కొంచెం వాటర్ కలుపుకొని, లిటిల్ బిట్, ఎక్కువ అవసరం లేదు, కొంచెం కలిపేసుకుని వాటర్ ఇందులో పోసేసుకుందాం. ఒక్కసారి ఇలా కలిపి పెట్టేసుకోండి. అక్కడ మీరు చూసారా ఎలా మగ్గిపోయినాయో, చిన్నగా అయిపోయినాయి. ఇలా ఒక 10 మినిట్స్ ఇట్లానే ఉంచేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ తేలిపోయింది చూసారా, పైకి వచ్చేసింది చూసారా.
చూడండి, ఒక్కసారి ఇట్లా తిప్పేసుకొని మనం ముక్క చాలా బాగా మగ్గిపోయింది. బాగా ఒకసారి తీసుకొని చూద్దాము. కాలుతుందండి బాబు. ఇది మనం మగ్గిపోయింది బాగా. ఇంకా ఆపేసుకోవచ్చు. ఇవన్నీ కొత్తిమీర వేసేసుకుందాం అనుకో. ఫైనల్గా వేసేసుకుందాం అనుకో కొత్తిమీర. ఒక సెకండ్ ఉంచేసి మగ్గిపోద్ది కదా, మనం ఆపేసుకోవచ్చు, డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోవద్దు, అన్ని హెల్దీనే. కాకపోతే అప్పుడప్పుడు మనం ట్రై చేసుకోవచ్చు, పర్లేదు. కొంచెం టేస్టీగా కూడా మనం తినాలి కదా. ఓకేనా? కలిపేసాను, నేను ముద్ద తింటున్నాను. సూపర్గా ఉందండి అసలు. మీరు కూడా తింటారా? వేడిగా పొగరు కక్కుతూ రానిచ్చండి మరి. సూపర్గా ఉంది. ఫుడ్ కోసమేనండి మనం అసలు. నేను ఇంకోటి తింటే అసలు ఆగలేదు. బాగా హ్యాపీగా వండేసుకోండి.